భూపాలపల్లిలో 2 దేవుని కోళ్లాగెలు. బడా నేత దేవుని కోళ్లాగెల మేత. సెటిల్మెంట్లు భూదందాలతో ఇష్టారాజ్యం. బెంబేలెత్తిపోతున్న సామాన్యులు. వెనుకటి కాలంలో ఏములాడ రాజన్నకు మొక్కుకునే భక్తులు కోళ్లాగెలను ఊరిపై విడిచిపెట్టేవారు. కోడెలు ఎక్కడ మేసినా ఎవరూ వాటిని ఏమీ అనేవారు కాదు. అదో దైవకార్యం. ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 దేవుని కోళ్లాగెలను దోచుకునేందుకు వదిలిపెట్టాడో బడానేత. ఒక కోడెకు భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలో ఏ చిన్న సెటిల్ జరిగినా అందులో పర్సంటేజ్ ముట్టాల్సిందే. మరో కోడే హన్మకొండలో ఉంటూ ఇక్కడి భూదందాలు సెటిల్మెంట్లతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. బడానేతకు నడమంత్రపు సిరిలా ఇటీవలే వచ్చిన పదవితో 2 కోడెలను రక్షించుకునేందుకు తన మాట వినే అధికారులను అడుగడుగునా పెట్టుకున్నాడు. 2 సార్లు ఓడిపోయి ఈసారి ఓడితే శంకరగిరి మాన్యాలో హిమాలయ పర్వతాలో గతి అనే పరిస్థితిలో కాలం కలిసి వచ్చి ఇచ్చిన అవకాశాన్ని కోడెల చేతిలో పెట్టి దోచుకుంటున్న విషయాన్ని గమనిస్తున్న ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. దేవుని కోళ్లాగెలు చేస్తున్న భూదందాలు సెటిల్మెంట్లతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. రియల్ వ్యాపారులు రౌడీలకు అండగా ఉంటూ తమదైన శైలిలో దోపిడీకి తెరతీశారని పలువురు అంటున్నారు. తన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమించిన కార్యకర్తలను పక్కన పెట్టడం ప్రారంభించి సెటిల్మెంట్లు అలవాటైన వారితో సంప్రదింపులు జరుపుతున్న తీరును చూసి నిజమైన కార్యకర్తలు కుమిలిపోతున్నారు. ఎవరా బడా నేత? ఎక్కడివి దేవుని కోళ్లాగెలు? ఎక్కడెక్కడ సెటిల్మెంట్లతో ఏం చేశారో మరిన్ని వివరాలతో మరో కథనంలో.